సీఎంలో ఉన్న మీటింగ్‌లకి వ్యాఖ్యాతలుగా ఉన్నారు. లేదా దూరదర్శన్ ప్రోగ్రామ్స్ గాని. జలగం చీఫ్ వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పటి నుంచి హ్మ్. సమైక్యాంధ్రకి, ఓకే. రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్‌గా ఉన్నంత వరకు హ్మ్. అందరి ముందర వ్యాఖ్యాతగా వ్యవహరించానండి నేను. హ్మ్. ఒకసారి పేర్లు చెప్పండి. జలగం వెంగళరావు గారు, కోట్ల విజయభాస్కర్ కోట్ల రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, హ్మ్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు. నేదురుమల్లి ఆ! జనార్దన్ లేదు. రెడ్డి గారు. హ్మ్. నాకు గుర్తు రావట్లేదండి. అవును. కానీ మొత్తం చీఫ్ మినిస్టర్స్ అందరూ ఎందుకంటే హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ హెచ్‌పిటీసీ, ఎల్‌పిటీసీ ఇనాగరేషన్ జరిగేవండి. అవును. జరిగినప్పుడు వాటికి వ్యాఖ్యాతగా నన్నే పిలిచేవారు మా వాళ్ళు. హ్మ్. సో, వాటన్నిటికీ హాజరయ్యాననమాట. అలాగే ఈ ఒకసారి ఏమైంది, మా యాన్యువల్ డేకి రామారావు గారు సీఎంగా వచ్చారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు వచ్చారు. హ్మ్. ఎప్పుడు 2002లో ఓకే. 2002లో హ్మ్. ఆయన వచ్చారు. నేను రవీంద్ర భారతిలో ప్రోగ్రాము. నేను అనౌన్స్ చేస్తున్నాను. ఆయన వచ్చి ఇలా సైడ్ నిలబడి ఉన్నారు. అంటే నేను ఇలాగ మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అటు చూడలేదు. ఎందుకో ఈ పక్కన ఎవరో నిలబడ్డారని ఇటు తిరిగి చూసా. ఆ! చంద్రబాబు నాయుడు గారు. ఆ! నేను రావచ్చా అని హ్మ్. అడిగారు ఇలాగే. ఆ! నేను రావచ్చా అన్నారు నవ్వుతూ. ఆ! ఆయన నవ్వటం అనేది మనం సామాన్యంగా చూడం. అవును. చాలా సీరియస్‌గా ఉంటారండి. ఆ! ఆయన ఎప్పుడు కొంచెం సీరియస్‌గా ఉంటారు కదా! హ్మ్. ఆయన ఫుల్ హ్మ్. స్మైల్ ఇచ్చి హ్మ్. నేను రావచ్చా అని అడిగారు. నేను కంగారు పడిపోయానమాట. ఆ! పడిపోయి రండి సార్ అని హ్మ్. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి హ్మ్. శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పిలిచా. ఆ! అదొకటి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక రికార్డింగ్‌కి వచ్చారు. హ్మ్. వచ్చి ఆయన రికార్డింగే వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళు ఎవరో ఏవండీ మమ్మల్ని ఫోటోలు తీయటానికి మేము దిగుతామంటే రానివ్వట్లేదన్నారు. హ్మ్. మైహోనా మీకెందుకు రండి అని చెప్పి. హ్మ్. ఆయన అలా వస్తున్నారు ఎదురుకుండా వెళ్ళి నమస్కారం సార్ అన్న. ఆ! బాగున్నారా విజయదుర్గ గారు అన్నారు. బాగున్నాను సార్ అన్న. ఎంత గుర్తుపెట్టుకున్నారో చూడండి ఆ ఆ! పేరు. ఆ! బాగున్నాను సార్ అన్న. హ్మ్. సార్ మీతో ఫోటోలు దిగాలనుకుంటున్నారండి మా వాళ్ళు అన్న. హ్మ్. ఫుల్ సెక్యూరిటీ ఆయన వెనక. అవును. అన్నారు తప్పుకోమని రండి ఎవరెవరు ఫోటోలు దిగుతారు. హ్మ్. ఆయన నియర్లీ హ్మ్. ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ నిలబడి మా వాళ్ళందరితోనూ ఫోటోలు దిగి హ్మ్. నవ్వుతూ అందరికి నమస్కారం పెట్టి ఆ స్మైలింగ్ ఫేస్ అండి ఎప్పుడు ఆయన మొహాన ఆ ఆ! నవ్వు చెక్కు చెదరదండి. హ్మ్. నవ్వుతూ వెళ్ళిపోయారండి. అవును. అంత గ్రేట్ పర్సన్ అండి. ఆయన గొప్ప పర్సన్ ఏంటంటే ప్రతి ఒళ్ళని పేర్లు పెట్టి పిలుస్తారటండి. అవునండి. ఏదన్నా స్నేహితులు కూడా ఏమైనా ఇబ్బందులు అసలు ఉన్నారనుకోండి. అలాంటి ముఖ్యమంత్రుల్ని చూడమండి మనం. హ్మ్. ఎంత గొప్ప ఇదండి. అవును. అలా అంటే ఈ ఉద్యోగం వల్ల నాకు దొరికిన అదృష్టాలు. ఇంకొకటి ఏంటంటే ఫిలిమ్స్ డివిజన్ డాక్యుమెంటరీస్ అప్పుడు హ్మ్. వచ్చేవి సినిమాల ముందర. హ్మ్. వాళ్ళు నేషనల్ ఫెస్టివల్ పెట్టారు. ఫిలిమ్స్ హ్మ్. డివిజన్ డాక్యుమెంటరీది. ఎందుకు చెప్తున్నానంటే విజయదుర్గ ఒక దూరదర్శన్‌లో ఉండటం వల్ల విజయదుర్గ చేసిన వర్క్ హ్మ్. ఎలా ఉంది అన్నది నేను చెప్తున్నా. హ్మ్. అంటే నాకు తెలుసు. మీకు విషయం ఏంటంటే, మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే, ఇప్పుడు హీరోయిన్స్‌ని ఒక షాపింగ్‌కి పిలిచామనుకోండి ఓపెన్ చేయడానికి 5,00,000 అటండి. అంటే ఓ 1 అవర్‌కి. అయితే ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి 10,00,000, 20,00,000, 30,00,000 ఆ హీరోయిన్ రేంజ్‌ని బట్టి. నిజంగా మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే, ఆ టైంలో ఒకటండి ష డబ్బు సంపాదన దేనికండి? హ్మ్. ఎన్ని కోట్లున్నా మనం తినే అన్నమే తింటాం కదా! అవునండి. నేనొకటే చెప్తాను. హ్మ్. జీవితంలో చివరి క్షణం వరకు ఎవరైతే కోరుకున్నది తిని, హ్మ్. కోరుకున్నట్టు బ్రతుకుతారో వాళ్ళే అదృష్టవంతులు. కోట్లున్న వాళ్ళెవరు కాదండి. అది. అవునండి. ఎవరైతే మనశ్శాంతిగా బతుకుతారో, హ్మ్. ఎవరైతే కోరుకున్నవన్నీ లాస్ట్ మూమెంట్ వరకు తినగలుగుతారో వాళ్ళు. అదండి. అలాగే ఎఫ్‌డి డాక్యుమెంటరీస్ హ్మ్. జాతీయ స్థాయిలో ఫిలిమ్స్ డివిజన్ డాక్యుమెంటరీస్ పెట్టినప్పుడు ఐఎన్‌బి మినిస్టర్ ఉపేంద్ర గారు ఆ! అవునండి. ఆయన. సో, ఆయన రీజనల్ ఆఫీసర్ వచ్చి కృష్ణమూర్తి గారు. ఆయనొచ్చి మహాదేవన్ గారిని మా డైరెక్టర్, తమిళ్ డైరెక్టర్. ఆయన దగ్గరకొచ్చి విజయదుర్గ గారిని మాకు వ్యాఖ్యాతగా పంపించండి అని అడిగారు. హ్మ్. అప్పుడు రోజారాణి గారు గూడా ఉన్నారు. శాంతి స్వరూప్ గారు గూడా ఉన్నారు న్యూస్‌లో. ఓకే. సో, అంటేను మహాదేవన్ గారు అన్నారు అలాగే అన్నారు. ఆయన అడిగారు తెలుగు, ఇంగ్లీష్ బోత్ ద లాంగ్వేజ్ ఆవిడ హ్మ్. యాంకరింగ్ చేయాలి. అంటే ఇప్పుడు యాంకరింగ్ అంటున్నారు కాబట్టి సులువుగా అర్థమయ్యేటట్టు అది. చెప్తున్నా హ్మ్. అని చెప్పారు. వెళ్ళాను. ఇంగ్లీషు, తెలుగు 2 భాషల్లోనూ నేను వ్యాఖ్యాతగా వ్యవహరించాను. బాంబే నుంచి వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు హిందీలో హ్మ్. వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సో, వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తూ విజయదుర్గ గారు చాలా బాగా చేశారు
అని చెప్పి వాళ్ళు లెటర్ రాశారనమాట. ఉమ్. అలాగా బోల్డ్ అని ఇన్సిడెంట్స్ నా జీవితంలో అవును. ఈ ప్రొఫెషనల్ మీరు రిటైర్ అయ్యే టైంకి జీతం ఎంత మేడం శాలరీ? అంటే ఏం లేదండి, ఇప్పుడు జనరేషన్ తెలియాలి కదా, వాళ్ళు కోట్లు అదే ప్యాకేజీలు ఉన్నాయి. అంటే మీరు ఎంత సంతృప్తి చెందారు? మాది గవర్నమెంట్ జీతం కదండి, ఏముందండి అనుకునేయండి. చాలా తక్కువ. ఆ, స్క్రీన్ మీద నన్ను చూసి అందరు ఏవేవో ఊహించుకుంటారు, ఉమ్, అంత లేదండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ లాగే ఉన్నాను. అవునండి అంతే. కాకపోతే నేను కట్టిన చీరలకి ఉమ్, ఈ పెట్టిన ఆర్టిఫిషియల్ నగలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. పెట్టాను నేను. ఎంత సుమారు ఎంత ఉంది రిటైర్ అయినప్పటికీ? రిటైర్ అయినప్పుడు నా జీతం ఎంతో నాకు గుర్తులేదండి. ఉమ్, కానీ రిటైర్ అయినప్పుడు నా పెన్షన్ మాత్రం 11,000 వచ్చింది. పెన్షన్ 11,000. ఇప్పుడండి ఒకటి ఉంది, పర్వాలేదు. నాకు చెప్పండి మేడం. అంటే ఏం లేదు, ఊరికే ఈ ప్యాకేజ్ వాళ్ళకి ఏంటంటే బాబు ఇది వాళ్ళకి కాదు. తెలిసిన ప్రయోజనం ఏముందండి? నేనేమన్నా కాదండి, ఒకళ్ళు లగ్జరీస్ గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారండి. ఇవాళ నేనున్నాను, నేను మొదటి నుంచి ఒక సెలబ్రిటీ హోదా నాకు ఇచ్చారు. అవును ఎక్కడికి వెళ్ళినా ఇదే హోదా, అవును. నేను గౌను వేసుకున్నా ఇదే హోదా, ఉమ్, కాటన్ చీర కట్టుకున్నా ఇదే హోదా, పట్టు చీర కట్టుకున్నా ఇదే హోదా. ఉమ్, నేను దీనికోసం ఎప్పుడు తాపత్రయపడలేదండి. అవును. నా ఉద్యోగాన్ని నేను ఎంతవరకు నిబద్ధతతో చేశాను, ఉమ్, ప్రేక్షకులకి నేను ఎంతవరకు ఆనందాన్ని ఇచ్చాను, మరి. ప్రేక్షకులకి నేను ఉపయోగపడే సమాచారాన్ని ఎంతవరకు ఇచ్చాను ఉమ్, అన్నదే నేను ఆలోచించాను. నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా నిర్వర్తించానా లేదా అన్నది. అవును. అలాగే నా ఉద్యోగంలో నాకు ఎదురుపడ్డ అవకాశాలన్నీ మంచి అవకాశాలు. ఉమ్, ఇప్పుడు మీరు విన్నారు, అవును. చాలా గొప్ప గొప్ప అవును, అవార్డ్స్ చాలా మంచి తీసుకున్నాను. అనుభవాలు. ఏమండి, పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, అందరూ మంచి వాళ్ళే ఇప్పుడు నా జీవితంలో. మీలాంటి పరిచయం ఇప్పుడు ఉంటే వాళ్ళు కాంట్రాక్ట్లు అడగటం ఇంకేదేదో స్వార్థపరంగా ఉపయోగించుకుంటారండి. మీరేమో జస్ట్ చూసి వచ్చారంతే, ఆ ప్రోగ్రామ్ చేసి వచ్చారు. ఇంకోటండి, ఫైనల్ గా మీకు మాట చెప్తున్నాను, ఎప్పుడు నా గ్లామర్ కానీ ఉమ్, నా పలుకుబడి కానీ నేను ఎప్పుడు పర్సనల్ గా ఎక్కడా నేను వాడుకోలేదు వాడుకోలేదు. అదే. ఈ క్షణం వరకు. ఉమ్, 100% ఎవరిని ఇంతమంది సీఎంస్ ముందర నేను కంపేరింగ్ చేసిన, ఉమ్, ఇంతమంది సినిమా వాళ్ళ ముందర నేను ఇంటరాక్ట్ అయ్యి నేను ఇంటర్వ్యూస్ చేసిన, ఉమ్, ఎక్కడా నేను వాడుకోలేదు. ఎవరి దగ్గర నాకు ఇది ఫేవర్ చేయండి, నాకు ఇది చెయ్యండి అని నేను అడగలేదు. అడగలేదు. అడగలేదంటే నాకు అవకాశం లేదు, అవును. అవసరం పడలేదండి, అవసరం పడలేదు. అది మీరు ఆయురారోగ్యాలతో హాయిగా సంతోషంగా ఇలాగే ఇంకా యాక్టివ్గా ఉండి మరొక ఇంటర్వ్యూ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఏమండి, ఇవాళ ఆ. మీకు మామూలుగా ఇచ్చానా? మీరు ఇంతకు ముందే చెప్పారు 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు తీసుకుంటారని. ఆ, నేను ఉచితంగా ఇంతసేపు మాట్లాడాను, మీరు అడిగారని. అవునండి నిజంగా. ఏమన్నా నాకేం నయా పైస ఇవ్వలేదు, ఆ, నేనేమి ఛార్జ్ చేయలేదు, ఏ ఇంటర్వ్యూకి నేను ఛార్జ్ చెయ్యను, ఏ ప్రోగ్రామ్ కి కూడా నేను ఛార్జ్ చేయను. ఉమ్, భగవంతుడు ఇచ్చాడు చాలు. అది. ప్రేక్షకాభిమానం అనేది కొన్ని కోట్లను మించిన విలువైందండి. ఉమ్, ఆ ప్రేక్షకాభిమానం ఎప్పుడూ నా పట్ల ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉమ్, మీ అందరి అభిమానం ఉండబట్టి ఈ రోజు దుర్గా ప్రసాద్ గారు అభిమానించే అనౌన్సర్ అని నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు. ఉమ్, ఇలాగే ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు. మీకు మరొకసారి మీ అందరికీ నేను కనిపించి ఉమ్. నా మనసులో మాట చెప్పుకోవచ్చు. మరొకసారి నా దూరదర్శన్ మా అమ్మ గురించి మీ అందరికీ చెప్పొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. ఇంతకాలం నన్ను ఆదరించిన నా ప్రేక్షకులు నాకు దేవుళ్ళండి.